రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. 10వ తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్టా చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. 10 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. పదవ తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్ట చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. 10 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాజమండ్రిలోని శ్రీ చైతన్య స్కూల్లో హాస్టల్లో ఉంటున్నాడు. తన బిడ్డను చూసేందుకు వచ్చిన తల్లి కుమారుడి పరిస్థితి చూసి ఒక్కసారిగా ఆవేదన గురైంది. విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని బాధితుడి తల్లికి చెప్పాడు. నా పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి చదువుతున్నాను. అక్కడ ఒక లాస్ట్ సండే, నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు. నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్ లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ ఎట్టేసి, ఇంకోసారి అయినా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ ఎట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు. ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను. ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను, హాట్ వాటర్ కాలింది అని అబద్ధం చెప్పి. దానికి కూడా మేము అడిగాం 10 రోజులైనా సరే ఎందుకు ఇది చేశారనంటే 10 రోజుల నుంచి మాకు ఎందుకు చెప్పలేదని మేము గట్టిగా అడగడం జరిగింది. వేడి నీళ్ళ సంగతి మేమైతే కాదు, డైరెక్ట్ విచారించాము. ఐరన్ బాక్స్ పెట్టారని చెప్తున్నారు పిల్లలు. అదే అడిగాం మేము. ఇది ఎవరికి ఉంది ఐరన్ బాక్స్, ఆ పీడీ అంతే, అందుకే పీడీ కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అందుకే అది ఉండడం అనేది ఉండకూడదు కదా ఐరన్ బాక్స్ అనేది. అలాంటివి ఎందుకు మీరు లోన్ పెట్టారని గట్టిగా ఈ ప్రిన్సిపల్ కి వాళ్ళందరికీ అడగడం జరిగింది. దాని మీద రిపోర్ట్ కలెక్టర్ మాకు మధ్యాహ్నం అయితే ఇది అసలు యాక్చువల్ గా ఎవరు ఇంతవరకు తెలియలేదు ఎవరికి. మధ్యాహ్నం మీరు ఎవరో ఫోన్ చేశారు చెప్పారు, వెంటనే మేము ఇమీడియట్ గా వచ్చాం. మా డిఏ గారు ముందు వచ్చి ఏం జరిగింది అన్నారండి, మీ దృష్టికి వచ్చిన అంశం ఏంటి అసలు? అదే చైతన్యంలో ఏదో ఇదైందని మన ఎవరో ఛానల్ వాళ్ళని ఎవరో ఫోన్ చేస్తారు. వెంటనే అప్పుడు నేను స్కూల్ విజిట్ లో ఉంటే ముందుగా డిఏ అబ్జర్వ్ చేశారు. లోపల ఆ అబ్బాయి కానీ ఎవరు లేరు కదా అబ్జర్వ్ చేయడానికి. పిల్లలతో మాట్లాడాము జరిగింది ఏమిటని. తర్వాత ఆ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము. మాట్లాడితే రిపోర్ట్ కలెక్టర్ గారికి మేము రాసి అదే కదా ఇప్పుడు నేను చెప్పాను కదా. 10 రోజుల నుంచి చెప్పలేదంటే ఏం చెప్పారు? 10 రోజుల నుంచి చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు అంటాను. రాయి కరెక్ట్ కాదు, తెలియకంటే ఎలా ఉంటుంది మీరు చూడాలి కదా అని మేమే వాళ్ళు గట్టిగా అడగడం జరిగింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాం. 15 మంది ఉన్నారు. 15 మంది మరి అంతమందికి ఇష్యూ తెలియకుండా ఎట్లా ఉంటుంది ఏంటని అడిగారు. మేము అడిగింది అదే కదా సార్, మేము చెప్పేది అదే కదా. ఇప్పుడు మీరు చెప్పారు, మేము వెళ్ళి అడిగాము. ఉన్న వాస్తవాలు రాసేసి సబ్మిట్ చేస్తాం. ఇంకా ప్రస్తుతం బాధితుడు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లి లక్ష్మీకుమారి డిమాండ్ చేశారు.